ఒక్కసారి నేను చెప్పే ప్రతి విషయాన్ని గుర్తించుకోండి. మనం జననం కాపు జననం, మనంతా కలిసి ఉంటే ఈ సమాజం ఉన్నతమైన స్థానానికి అడగచ్చు. అటువంటి లక్ష్యంతో శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు మన జాతిలో పుడతాం. మనం ఎంతో అదృష్టవంతులు. ఇటువంటి అదృష్టాన్ని మనం ఈ విధంగా మన ఈ రోజున ఆత్మకూరులో శ్రీ రంగా గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆయన యొక్క కుమారుడు శ్రీ రాధా గారు ప్రారంభించడం చాలా ఆనందం. ఇవాళ ఒక విషయం చెప్తున్నాం. ఇదే రోజున మన రంగా గారు చనిపోవడం ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా మనం కోల్పోయామో ఇప్పటికీ అదే వెళ్తూ కొన్ని చోట్ల జరుగుతుంది. ఎందుకంటే మన జాతి ఔన్నత్యాన్ని, మన జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి యువతి యువకుల్లో ఉంది. ఈ రోజున మన జాతి ఎంత ఏనాది పరిస్థితులు ఉందో మనందరం గుర్తించుకోవాలి. ఇలా అనేక సందర్భాల్లో ఆర్థికంగా బలపడకుండా అనేక విధాలుగా మనం నైవేద్యానికి గురవుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనసులోంచి గుండెనింత బరువెక్కిన గుండెతో బాధపడవలసిన రోజు. ఒకళ్ళొకళ్ళే చిన్న చిన్న మాటలు అనుకుని మనలో ఉన్న ఐక్యతని ఎదురు వారికి అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేయొద్దు. దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, మీ అందరినీ ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఈవేళ మనం ఈ విధంగా మనం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతాం దయవుంచి మీ అందరూ అర్థం చేసుకోండి. మన ఉద్యోగాలు కోల్పోతున్నాం, ఎడ్యుకేషన్ లో మంచి సీట్లు కోల్పోతున్నాం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. రాజకీయంగా ఒక మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అనేక సందర్భాల్లో ప్రతి వ్యక్తిని మనం ఎమ్మెల్యే చేసుకున్నాం. ఎందుకు ఇప్పుడు మనం ప్రజాపర మాట్లాడని చెప్పి. అదేవిధంగా ఇవాళ వంగవీటి మోహన రంగా గారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. అలాగే శ్రీ గొర్రెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని కులాలు కలిసిన మహానుభావుడు. ఇటువంటి మహానుభావుడు మన జాతిలో పడటం మనకు చాలా అదృష్టం. అదేవిధంగా ఒక కులం కాకుండా, ఒక మతం కాకుండా అన్ని జాతులు కలిపి ఏకైక వ్యక్తి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి మహానుభావుడు మన చెంత వినాలంటే నిజంగా మనం ఎంతగానో గర్వపడాలి. అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహము ఈ రోజు ఆత్మకూరులో ఓపెన్ చేయడం ఎంతగానో గర్వపడుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనలో మనం ఐక్యత పెంచుకుని మన యొక్క బాధ్యతలు, మన యొక్క జీవితాలు ఏ విధంగా నలిగిపోతున్నాయి, ఆర్థికంగా బలం లేక ఏ విధంగా నాశనం అయిపోతున్నాం, ఆ విషయంలో ప్రతి ఒక్కరు గ్రహించుకుని దయవుంచి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అడుగుతున్నాను. ఈ యొక్క మాటలు నా యొక్క మాటలు కాదు. ఆయన చనిపోయినప్పుడు బాధతో, గుండె నిండా బాధతో అనేక విధాలుగా అనేక మంది కావాలని చెప్పి రంగా గారి మరణానికి కారణమయ్యారు. ఈవేళ నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రతి తమ్ముడు ఈ వచ్చి ఏం చేస్తున్నావు తమ్ముడు, మన సీట్లు ఏమవుతుంది తమ్ముడు, ఇవాళ ఒక నిమిషం మన నౌకలు వచ్చిన టైం కాదు, ఇవాళ మరణించిన టైం. ఇవాళ మన మనసులో ఎంతో బాధ టైం ఇది. మన జీవితంలో మనం కోల్పోయిన టైం ఇది. మనందరం కూడా ఒకే మాట మీద ఒకే జీవితం నడపాలి. అందుకే ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసి అడిగింది ఏంటంటే కలిసిమెలిసి ఉంటే ఈవేళ ఎంత విజయమైన సాధిస్తాం. దయవుంచి ఆ యొక్క మహానుభావుల యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుర్రాడు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇవాళ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ సెల్ ఫోన్ లో వచ్చే చిన్న ఫోటో కన్నా మన జీవితంలో ఏం కోల్పోతున్నాం అంటే మన జీవితంలో మనం మన యొక్క ఎడ్యుకేషన్ ని కోల్పోతున్నాం, మన యొక్క ఉద్యోగ ప్రమోషన్ కోల్పోతున్నాం, మన ఆర్థికంగా బలపడలేదు. కాబట్టి బలాన్ని చేకూర్చుకోవాలంటే మనంతా కలిసిమెలిసిగా పోరాటం చేయాలి. దయవుంచి పేరు పేరున ప్రతి ఒక్క యువకులను అడిగితే ఒకటే,
మనంతా కలిసి పోరాడదాం. మన జీవితాల్లో మన రిజర్వేషన్ సాధించుకుందాం. అదే విధంగా ఆర్థికంగా బలపడే విధంగా ఈ యొక్క రాజధాని నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రంగా గారి ఆశయం ఏంటంటే ముందు మన కులం బాగుపడితే బడుగు బలహీన వర్గాల కులాలకి అండగా నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనతో నడవాలంటే మన జీవితాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. చిన్న చిన్న డిస్కషన్ వల్ల మనం ఏం కోల్పోతున్నాం, ఎదురువాడికి లోపం అయిపోతున్నాం. ఇటువంటి లోకతనాన్ని మనం చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను తెలుసుకొని పదవంతం చేస్తున్నాను. దయవుంచి నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఇప్పటికీ నేను ఈ విషయాలు చెప్తున్నా, ఇంకా డిస్కషన్ పెంచుకుంటే ఉన్నాను. దీనివల్ల ఏం సాధించామంటే మన జీవితాల్లో మనం ఇంజనీరింగ్ సీట్ కట్టంటే మనం రిజర్వేషన్ లేకపోవడం వల్ల మనం ఏం కోల్పోతున్నాము, ఏ విధంగా మనం ఇబ్బంది పడుతున్నామో మనం అర్థం చేసుకుంటామని నేను మనసుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఈవేళ రంగా గారి వర్ధంతి జరుపుకున్నాం. ఆ మహానుభావుడు ఉంటే నిజంగా మన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవుతారు. అదే విధంగా అదే శైలిలో ఈవేళ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వేలో ప్రతి కులాన్ని కలుపుకుంటూ ఒక వ్యక్తికి ఒక కులానికి సంబంధించిన అన్ని కులాలు కలిసి వస్తున్నారు. కాబట్టి ఆయన కూడా మనం గౌరవించుకోవాలి. కాబట్టి తప్పకుండా అలాంటి మహానుభావుని మళ్ళీ ఇంకో అవతారం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటూ మన జాతిని మనం కాపాడుకుంటూ ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి మనం ఏం కోల్పోతున్నామంటే ఆర్థికంగా బలం లేక ఎన్నో విధాలుగా నలిగిపోతున్నాం. కాబట్టి ఆ బలాన్ని ఆ ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోవడానికి ప్రతి యువకులు నడుం బిగించి మనం తప్పకుండా విజయం సాధించాలంటే మనం ముందు ఆర్థికంగా బలపడాలి. కాబట్టి వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ అనేక రంగాల్లో ప్రతి యువకులు కలిసి మెలిసి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రంగా గారు జీవితంలో